నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర 5వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పోస్టర్ ఆవిష్కరించారు. 21వ తేదీ ఇల్లెందులో జరిగే తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం బస్టాండ్ సెంటర్, ఎస్ఆర్ఎల్టీ కోల్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్లలో పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో 25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి, మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రావు, మోత్కూరి మల్లికార్జునరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యనగంటి రమేష్, ఎల్ ధనుంజయ, నాయకులు రామిశెట్టి నరసింహారావు, జీవి సత్యనారాయణ, నూనేశ్వరరావు, జటంగి వెంకన్న, నల్లబోతుల వెంకన్న, పల్లి సుధాకర్, విజయ్, నేపాల్ సలీం, చిరంజీవి, మోరా వెంకటేశ్వర్లు, బాలు జగన్ తదితరులు పాల్గొన్నారు. చేయండి ఈ నెల 21వ తారీఖు జరిగే రాష్ట్ర మహాసభలను చేయండి. ఈ నెల 21వ తారీఖు జరిగే రాష్ట్ర మహాసభలను చేయండి. ఈ నెల 21వ తారీఖు జరిగే రాష్ట్ర మహాసభలను చేయండి. ఈ నెల 21వ తారీఖు జరిగే రాష్ట్ర మహాసభలను. తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభలు పోరాటాలకు పురుడిగడ్డైనటువంటి ఇల్లెందు గడ్డ మీద నిర్వహించబోతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున జరిగేటువంటి ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మోటారు కార్మికులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలో ఆటో మోటార్ రంగ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మొత్తం కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమం అనేది జరుగుతూ ఉంది. మోటార్ కార్మికులారా, ఇల్లందులో 5వ రాష్ట్ర మహాసభను జరుపుకోబోతున్నాం. ఈ యొక్క రాష్ట్ర మహాసభకి వివిధ జిల్లాల నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని వస్తున్నారు. అదేవిధంగా ఇల్లందు నడి ఒడ్డున మోటార్ కార్మికుల యొక్క 5వ రాష్ట్ర మహాసభను జరుపుకుంటున్నాం. మోటార్ కార్మికులకి చట్టబద్ధమైన హక్కులు లేవు. కనీసానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అనేక రంగాల్లో మోటార్ రంగం పనిచేస్తుంది. కనీసానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ మోటార్లు అంటేనే చిన్న చూపుగా ఉన్నది. బతికే పరిస్థితి లేదు మోటార్ వాళ్ళకి ఎమ్మటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.